ఇప్పుడు అందరి నోట ఒక్కటే మాట, ట్రంప్ ట్రంప్ ట్రంప్. అమెరికాలో ఉండే విదేశీయులే కాదు, అమెరికాతో సంబంధాలున్న పరదేశీయులు కూడా ఆ పేరు చెప్తే చాలు వెన్నులో వణుకు పుట్టి హడలిపోతున్నారు. కేవలం మనుషులకే కాదు, ట్రంప్ ఎఫెక్ట్ ఇప్పుడు బంగారం మీద కూడా పడనుందా? గోల్డ్ ఎట్ 40,000 రూపీస్. ప్రపంచ బులియన్ మార్కెట్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న ఆర్థిక విధానాలను నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే బ్రెగ్జిట్, బలహీనమైన యూరో, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు పెట్టుబడికి అనువైన రంగంగా బులియన్ మార్కెట్ను సూచిస్తోంది. దీంతో ఇప్పటికే బంగారం ధరలు 4 నెలల గరిష్టానికి చేరుకున్న సంగతి తెలిసింది. ఈ వారంలో ట్రంప్ తన నూతన ఆర్థిక విధానాన్ని ప్రకటించనుండడంతో బులియన్ మార్కెట్ వర్గాలు అమెరికా వైపు చూస్తున్నాయి. బంగారం తదుపరి పయనాన్ని ట్రంప్ విధానాలు ప్రభావితం చేయవచ్చని ట్రేడింగ్ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మినిట్స్ విడుదల చేసిన సంకేతాలు సైతం బంగారం ధర భారీగా పెరిగే అవకాశాలను సూచిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా క్రూడ్ ఆయిల్, బంగారం ధరలు అనులోమానుపాతంలో సాగుతుంటాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుంటే బంగారం ధరలు కూడా పెరుగుతూనే ఉంటాయి. పలు ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిపై ఆంక్షలను అమలు చేస్తుండటంతో క్రూడ్ ఆయిల్ మార్కెట్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర ఎంచుకునే వేరియంట్ను బట్టి బ్యారెల్కు $54 నుంచి $56 మధ్య కొనసాగుతోంది. బ్యారెల్ ముడి చమురు ఆల్ టైమ్ హైగా $135 కాగా, ఆ స్థాయికి మరోసారి ధరలు చేరితే బంగారం ధర కూడా రికార్డ్ స్థాయికి చేరుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముడి చమురు ధర $100 తాకితే 10 గ్రాముల బంగారం ధర 38 నుంచి 40 వేలకు చేరవచ్చని అంచనా. బంగారం ధరలు ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయి, కారణం ఏంటి అనే దానిపై మరింత విశ్లేషణ మా బిజినెస్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, బంగారం ధరలపై ట్రంప్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు? ఆల్ టైమ్ రికార్డ్ దిశగా బంగారం వెళ్తున్నట్టు తెలుస్తోంది, ఒకంత భయాన్ని కూడా కల్పిస్తోంది. రాబోయేది మ్యారేజ్ సీజన్, వాట్ డు యు సే? ఖచ్చితంగా హరి, అంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ 2016 నవంబర్ ఓటింగ్ సెషన్ అయిపోయి ట్రంప్ అధికారంలోకి వస్తాడని తెలిసిన తర్వాత నుంచి బంగారం ధరలు కాస్త తగ్గుతాయి అని ఊపిరి పీల్చుకున్నటువంటి వాళ్ళకి ఇంటర్నేషనల్ గా కొంత షాక్ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూఎస్ డాలర్ కనుక బలపడినట్లయితే ఆటోమేటిక్ గా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా డాలర్ల రూపంలో కన్వర్ట్ అయ్యి స్టాక్స్ లోకి వెళ్ళిపోతాయి. బట్ అక్కడ ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితి, అంటే వేరే దేశాలను, ముస్లింలకు సంబంధించిన 7 దేశాలకు సంబంధించినటువంటి ముస్లిం ఎంప్లాయీస్ అక్కడి నుంచి పంపించడం, తర్వాత వీసాలకు సంబంధించినటువంటి నిబంధనలు మార్పులు చేయడం వల్ల ఏంటంటే ఇతర దేశాలతో పెట్టుకున్నటువంటి తగాదాల వల్ల ఆటోమేటిక్ గా డాలర్ వాల్యూ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే బంగారం పైన సేఫెస్ట్ మెటల్, సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గా భావించినటువంటి ఇన్వెస్టర్లంతా కూడా బంగారం వైపు ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపడంతో ఆటోమేటిక్ గా బంగారం ధర అనేది పెరిగేటువంటి ఛాన్స్ కనబడుతుంది, ఇంకా పెరుగుతుంది కూడా. సో ఈ వారంలో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి సంబంధించి, తర్వాత కార్పొరేట్ ట్యాక్సెస్ కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడు ట్రంప్. ఇది కనుక పర్ఫెక్ట్ మేనర్ లో తీసుకున్నట్లయితే, అంటే ఇతర కంట్రీల మీద ఇంపాక్ట్ పడకుండా డాలర్ వాల్యూ పెరిగే విధంగా కనుక నిర్ణయం తీసుకుంటే బంగారం ధరలు కాస్త తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ లేనట్లయితే బంగారం ధరలు మరింత పెరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇంకొక వైపు ఫెడ్ వడ్డీ రేట్లు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు కూడా ఈ వారంలోనే నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. అయితే ట్రంప్ తీసుకున్నటువంటి విధానాల మీద ఆధారపడే ఫెడ్ వడ్డీ రేటు పెంచుతుందా తగ్గుతుందా అనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇంకొక వైపు అక్కడ నిరుద్యోగ సమస్య అనేది ట్రంప్ వచ్చిన తర్వాత మరీ విపరీతంగా పెరిగిపోయిందని చెప్పేసి నిన్న గణాంకాలు రిలీజ్ అయ్యాయి. సో అది కూడా ఇన్ఫ్లేషన్ ని, తర్వాత పెరుగుతున్నటువంటి ధరల్ని, నిరుద్యోగాన్ని ఎలా కంట్రోల్ చేస్తాయి ట్రంప్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్ వల్ల అనేది కొంత మేజర్ ఇన్వెస్టర్లో ఒక ఆందోళన అయితే నెలకొంది. సో దీని ద్వారా బంగారం ధర పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. హరి, ఓకే రాజ్ కుమార్.